ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, వాగ్దానములను పొందిరి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. హూ త్రూ ఫెయిత్ కాన్క్వెర్డ్ కింగ్డమ్స్ అండ్ గెయిన్డ్ వాట్ వాస్ ప్రామిస్డ్. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 33. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. ఈనాడు మనం ఏ విషయంలోనైనా విశ్వాసం ఉంచితే ఈ లోకంలో అసాధ్యములు సైతం సాధ్యమవుతాయని, విశ్వాసం ద్వారా వాగ్దానాలను ఆ పరమ తండ్రి మన జీవితంలో నెరవేరుస్తాను అని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మరలా మనకి సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ఈనాడు క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనం, ప్రతిరోజు కూడా దేవునితో నడుస్తున్న మనం, ఈ లోకంలో ఏదైనా కష్టం వస్తే, బాధ కలిగితే ఆ సమస్య ఏదో పెద్దదైనట్టు, లేక ఆ సమస్య అంతా కూడా మనకే వచ్చి పడ్డట్టు ఆ సమస్యను బట్టి ఎంతగానో ఆలోచిస్తాము, దుఃఖిస్తాము. కానీ ఆ సమస్య కంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడు అనే విశ్వాసాన్ని లేని వారిగా జీవిస్తున్నాము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ప్రతిఫలం దయచేస్తాడు అని నమ్మాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. ఈనాడు మనం అవసరాలను బట్టు దేవుణ్ణి మనం ప్రతిరోజు కూడా ఏదో ఒకటి అడుగుతున్నాం. కానీ దేవుడు ఇచ్చేదాకా విశ్వాసంతో ప్రార్థనలో కనిపెట్టలేకపోతున్నాం. అందుకే ఈనాడు ఆ పరమతని మన జీవితంలో అద్భుత కార్యాలు మనం ఆశించిన స్థాయిలో, అనుకున్న సమయంలో చేయలేకపోతున్నాడు. ఈనాడు నిత్యం నువ్వు ఎదుర్కొంటున్న వ్యాధులు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో లేమి, అసమాధానం, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ నీలో విశ్వాసం ఉంటే నీ జీవితంలోకి వచ్చినా కూడా ప్రతి పరిస్థితిని కూడా నిశ్చయముగా నువ్వు జయించగలవు. నిజముగా నా దేవుడు నాకు తప్పక సహాయం చేస్తాడు అనే విశ్వాసం, నిశ్చయత నీకు ఉంటే నువ్వు పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తావు. నీ విశ్వాసాన్ని బట్టి ప్రతి ప్రతికూలతలను నువ్వు జయించగలవు అని ఈరోజు ప్రభువును బట్టి నీకు ధైర్యంగా చెప్పగలను. ఆనాడు దేవుడు ఐగుప్తు బానిసత్వంలో 40 సంవత్సరాల మగ్గిన ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులను వాస్తవానికి ఒక 16 రోజుల్లో కనానికి చేర్చగలడు ప్రియులారా. కానీ కేవలం వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టియే, దేవుని మీద అపనమ్మకాన్ని బట్టియే దేవుడు 40 సంవత్సరాలు వారిని అరణ్యం గుండా, కఠినమైన పరిస్థితుల గుండా నడిపిస్తూ వచ్చినాడు. దేవుడు ఆనాడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం, బండ నుండి నీటిని, ఆకాశం నుండి మన్నాను కురిపించడం లాంటి ఎన్నో అద్భుత ఆశ్చర్యమైన కార్యాలను తన బిడ్డ ఎడల జరిగించిన వారు దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోయారు ప్రియులారా. దేవుని మీద ఎంతగానో సనిగారు, గొనుగుతూ వచ్చినారు. ఆనాడు దేవుడు చేసిన అద్భుత కార్యాలు ప్రపంచ చరిత్రలో నేటి వరకు కూడా ఎవరు కూడా జరిగించలేకపోయారు. ఇంత గొప్ప దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నామండి ప్రియులారా. ఆవగించంత విశ్వాసం ఈనాడు నీలో ఉంటే దేవుడు శూర్యకార్యాలను సైతం జరిగిస్తాను అని సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, క్రియలు లేని విశ్వాసం మృతము అని ఆ పరమతాన్ని సెలవిస్తున్నాడు కదా. ఆనాడు అబ్రహాం దేవుని మీద ఎంత విశ్వాసం కలిగి ఉంటే దేవుడు తనకి చూపించినటువంటి దేశానికి ఎక్కడా కూడా సందేహించకుండా వెళ్తూ వచ్చినాడు. ఆఖరికి తన విశ్వాసాన్ని తన క్రియలలో, అనగా ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవునికి ఇచ్చే విషయంలో కూడా వెనుతీయలేదు. తన విశ్వాసాన్ని క్రియలలో చూపించి నేటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా అబ్రహాం సంతానం విస్తరించి ఉంది అంటే అబ్రహాం యొక్క విశ్వాసం కాదంటారా? ఈనాడు నీ పరిస్థితి ఎలాగ ఉన్నా కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానానికి నువ్వు వెళ్ళే పరిస్థితులకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉన్నా కూడా వాగ్దానం చేసింది నా దేవుడు అని గ్రుడ్డిగా ఆయన మీద విశ్వాసం చూపిస్తున్నావా? ఈనాడు మన నడక విశ్వాసంతో ఉందా? వాక్ విత్ ఫెయిత్ అని దేవుడే కదా సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు దావీదు చిన్నవాడు, తనకు సమస్యగా ఉన్న గొలియాతు ఎంతో పెద్దవాడు. ఎలాంటి యుద్ధ నైపుణ్యం కూడా ఆనాడు దావీదు దగ్గర లేదు ప్రియులారా. కానీ దావీదుకు మాత్రం విశ్వాసం ఉంది. తప్పక నేను ఈ యొక్క గొలియాతును జయిస్తాను అని అనుకుంటూ వచ్చినాడు. అందుకే దావీదు ఒక్క దెబ్బతో యేసు నామంలో అని గొలియాతును
చంపుతూ వస్తూ ఉన్నాడు. తన విశ్వాసం ద్వారా జయం పొందుకున్నాడు. ఈనాడు మనం కూడా గొలియాత్ అంత పెద్ద సమస్యలు మనకే వచ్చినట్టు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాము. కానీ విశ్వాసం ద్వారా దేనినైనా సరే జయించగలము అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో దేవుడు ఖచ్చితంగా నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తూ వస్తున్నాడు. ప్రియులారా, ఈనాడు నువ్వు ఎంత భక్తిగా జీవించినా, మందిరానికి వెళ్ళినా విశ్వాసం లేకుంటే దేవుడు నీ భక్తిని మెచ్చడండి. ఈనాడు నీ జీవిత నావలో నీ దేవుడు నీతో ఉన్నాడు. లోకాన్ని జయించినవాడు. బహుశా తుఫాను లాంటి పెద్ద శ్రమలు నీ జీవితంలోకి వచ్చినా కూడా నీ నావలో నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా! మరి నీకు అలాంటి విశ్వాసం ఉంటే చాలు. ఖచ్చితంగా ఎన్ని శ్రమలు నిన్ను ముంచివేసినా సరే అవేమీ కూడా నిన్ను ఏమీ చేయలేవు. ఆనాడు భక్తులైన వారు విశ్వాసంతో రాజ్యాలను జయించారు. వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు. సింహాల నోలను సైతం మోయించారు. ప్రియులారా, ఈనాడు నువ్వు నేను కూడా అలాగే విశ్వాసంతో సూర్యకారాలు చేయగలము. వినుట వలన విశ్వాసం కలుగును. ఈనాడు దేవుని గురించి విని ఆయన యందు విశ్వాసం ఉంచిన నువ్వు కూడా ఈరోజు నిజముగా ఆ పరమతనని నీ యొక్క సొంత రక్షకుడిగా నువ్వు స్వీకరిస్తే ఖచ్చితంగా ఆ పరమతండ్రి ఆనాడు దావీదు మహారాజు జీవితంలో ఇశ్రాయేలు ప్రజల మధ్య సూర్యకారాలను జరిగించిన దేవుడు ఈనాడు కూడా నీకు దేవుడిగా ఉన్నాడు కదా! ఆయన మారని దేవుడు, మార్పు చెందని దేవుడు కాబట్టి నీ జీవితంలో కూడా ఆ పరమతండ్రి గొప్ప కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు అంత్య దినాలలో ఉన్నాము. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఉంచిన విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. ప్రతిగా ఆ పరమతండ్రి నీకు గొప్ప ప్రతిఫలం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ఈ మాటల మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, నేడు దినమంతట్లో కూడా మీరు మాకు చేస్తూ వచ్చిన ప్రతి సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఉదయకాలంలో లేచి సాగిలపడి మమ్మల్ని సృష్టించిన మా సృష్టికర్తకు, మా దినాలు పొగడించిన మా పరమతండ్రికి ఈ రీతిగా హృదయమారా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. లోకంలో ఎంతోమంది కూడా మరణిస్తూ ఉన్నప్పటికీ కూడా మా యొక్క ఆయుష్ను తండ్రి మీరు పొడిగించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రతి దినం కూడా మీ యొక్క కృపావార్త కొరకై ఆ యొక్క గుమ్మముల వద్ద కాచుకొని ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి వందనాలు తండ్రి. ఈరోజు ఎవరైతే వాగ్దానం కొరకై ఆసక్తిగా ఉని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డను ప్రత్యేకంగా తండ్రి మీ యొక్క దయగల హస్తాలకి అప్పగించుకొని చుండగా, దేవా దయచేసి ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. నిజముగా ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుకరించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఆనాడైతే మా యొక్క పితరులైతే తండ్రి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా అవి అనుకూలమైనప్పటికీ ప్రతికూలమైనప్పటికీ కూడా మీ అందు విశ్వాసం ఉంచినారు కాబట్టి వారు రాజ్యాలను సైతం మరి జయిస్తూ వచ్చినారు. సింహాల మరి నోళ్లను మూయించుతూ వస్తూ ఉన్నారు కదా! ఈనాడు అలాంటి విశ్వాసం నాలో మాలో లేదు ప్రభువా. అంత్య దినాలలో ఉన్నాం తండ్రి. పరిస్థితులను చూచి భయపడిపోతూ ఉన్నాం తండ్రి. మా యొక్క విశ్వాసాన్ని మేము కాపాడుకోలేని వారిగా ఉన్నాము. దేవా, దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. దేవా, ఈరోజు ఎవరైతే విశ్వాసంతో వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారు ఎలాంటి అవసరాల గుండా వెళ్తూ వస్తూ ఉన్నప్పటికీ, ఎలాంటి ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతూ వస్తూ ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా తండ్రి మీ పాదముల వద్దకు తీసుకుని వస్తూ ఉండగా, దేవా ప్రతి ఒక్కరి మనవని మీరు ఆలకిస్తూ రారా. ప్రతి ఒక్కరి జీవితంలో వారు ఆశించేది ప్రతిదీ కూడా వారికి దొరకటకు సహాయం చేయండి తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క సన్నిధానాన్ని కోరుకొనుచుండగా, దేవా దయచేసి ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్నో ఆటంకాలు తండ్రి, ఎన్నో అవమానాలు దేవా, ఎన్నో నిందలు తండ్రి, మిమ్మల్ని వెంబడించకుండా మీ వైపు చూడకుండా నన్ను మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో నరక యాతనకి గురి చేస్తూ వస్తూ ఉండగా, దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా.
ఈనాడు మీరు మమ్మల్ని కరుణించరా తండ్రి. దేవా, మీ వైపే మా కనులు చూస్తూ వస్తూ ఉన్నాయి తండ్రి. యజమానురాలి తను కరుణించేదాకా దాసి కనులు ఏ రీతిగా అయితే తన వైపు చూస్తూ వస్తూ ఉన్నాయో, యజమానుడు కరుణించేదాకా దాసుని కన్నులు తన వైపు ఏ రీతిగా తిరుగుతూ వస్తూ ఉన్నాయో, దేవా ఈనాడు మీ తట్టు చూస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని కరుణించరా. కొండల తట్టు మా కన్నులెత్తుచున్నాం తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశం సృజించిన యెహోవాని మాత్రమే మాకు సహాయం లభిస్తుంది కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ రారా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో వేకువజామున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈరోజు ఎవరైతే మీ ప్రియులైన బిడ్డల తండ్రి వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వస్తున్నారో వారి జీవితాలలో తండ్రి మీ యొక్క అద్భుతమైన కార్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడేవాడవుగా, నామా ప్రభుడవుగా నాకు మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా దయచేసి కృప చూపించండి తండ్రి. ఈనాడు ఎవరైతే దుఃఖంలో ఉండి తండ్రి బలము లేని వారిగా ఉంటూ వస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి పరిస్థితులను బట్టి దుఃఖించకుండా తండ్రి మీరు వారితో ఉన్నారని ఎరిగి ప్రతి పరిస్థితులలో కూడా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొనడం వలన, మిమ్మల్ని బట్టి ఆనందించడం వలన వారి జీవితంలో బలం పొందుకునే ప్రతి పరిస్థితిని కూడా మీరే అనుకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడో కానే కాదు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని హృదయమారా సంతోషంతో తండ్రి ప్రార్థిస్తూ స్తుతిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వారి యొక్క దుఃఖాలలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నారా దేవా. వారికంటూ సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. దేవా, ఈ లోకంలో మాకు ఏమి ఉన్నప్పటికీ కూడా సంతోషం రాదు, కానీ మీ యందు ఆనందించడం వలన మాత్రమే మాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవా, దయచేసి కృప చూపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేస్తురండి. దయచేసి మీరు కృప చూపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు దేవా. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు పర్ల్ ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతి దినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతి దినం కూడా పర్ల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుకరిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా వేదనల గుండా చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులలో కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమే వెళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకాను
ఇష్టానుసారంగా ఏమీ లేకపోవచ్చు కానీ ప్రతిదినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతిదినం కూడా ఈ యొక్క పోలవర్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యువుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. సంతు లేని దానిని ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా. దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వలన దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకే సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.